వాళ్లకు వ్యాపారం, మీ కష్టం వాళ్లకు అవసరం, మీ సంపాదన వాళ్లకు ఇన్కమ్, మీ ఆస్తులు వాళ్లకు హామీ. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది సూత్రం. మీ అవసరాన్ని బట్టి వాళ్ల రేటు మారుతుంది. రెగ్యులర్ అయితే ఓ రేటు, ఎమర్జెన్సీ అయితే మరోలా ఉంటుంది. బస్తీ నుంచి బంజారా హిల్స్ వరకు ఏరియా ఏదైనా అడ్డంగా చెలరేగిపోతోంది మిత్తి మాఫియా. రోజువారీ కూలీ దగ్గర నుంచి మధ్యతరగతి వరకు వీళ్ల చేతుల నుంచి తప్పించుకోలేరు. వీళ్ల దగ్గర అప్పు చేయకుండా గడిచిన జీవితాలే చాలా తక్కువ. వస్తువు మనదే అయినా రేటు ఫిక్స్ చేసేది ఈ వడ్డీ వ్యాపారులే. సక్రమమా అక్రమమా అనేది కాదు వీళ్ల పాయింట్. మీకు ఎంత అవసరం అనే లాజిక్ పైనే వ్యాపారం మొత్తం నడుస్తుంది. ఒక్కరోజు లేట్ అయితే చక్రవడ్డీలను మించిపోతుంది వాళ్ల చిట్టా. డైలీ, వీక్లీ, మంత్లీ బేసిక్ గా హైదరాబాద్ లో వడ్డీ వ్యాపారమే నడుస్తోంది. హైదరాబాద్ వ్యాప్తంగా వేల సంఖ్యలో వ్యాపారాలు జరుగుతున్నా లీగల్ గా వచ్చేసరికి కేవలం 12% కూడా ఉండవు అనేది పోలీసుల అంచనాకొచ్చారు. అయితే డైలీ బిజినెస్ దగ్గరకు వస్తే ఉదయం 1000 రూపాయలకు 900 చేతిలో పెడతారు. సాయంత్రం 1000 రూపాయలు కలెక్ట్ చేసుకుంటారు. అంటే 1000కి 100 రూపాయలు రోజువారీ వడ్డీ, అంటే 10% అన్నమాట. ఓ రోజు కట్టకపోతే రెండో రోజు 1000కి 300 రూపాయలు చెల్లించుకోవాలి. 100 రూపాయలు జరిమానా. నీ దగ్గరకే వస్తారు, వచ్చి ఇస్తారు, తీసుకుంటారు. ఈ వ్యాపారం అంతా నడిచేది ఫుట్పాత్ వ్యాపారులే టార్గెట్ గా. చార్మినార్, సికింద్రాబాద్, కుకట్పల్లి ఏరియాలతో పాటు రైతు బజార్ల దగ్గర ఫుల్ బిజినెస్ నడుస్తోంది. ఇక వీక్లీ బిజినెస్ విషయానికి వస్తే సోమవారం ఉదయం 10,000 రూపాయలు మీ చేతిలో పెడతారు. ప్రతిరోజు సాయంత్రం 1500 లెక్కన 7 రోజులు వసూలు చేస్తారు. 10,000కు చేతిలో పెట్టేది 9,000 మాత్రమే. అంటే 7 రోజులకు 10,000కు 1000 రూపాయలు వడ్డీ కడుతున్నాడు వ్యాపారి. ఇక్కడ వడ్డీ 15% అన్నమాట. ఎందుకంటే అసలు అమౌంట్ ఎక్కువ కాబట్టి ఇక వడ్డీ శాతం కూడా పెరుగుతుంది. ఓ 1,00,000 రూపాయలకు వారానికి 10,000 రూపాయలు, నెలకు 40,000 రూపాయల వడ్డీ నడుస్తుందన్నమాట. అంటే రోజువారీ చూసుకుంటే గనక పెద్దగా కనిపించని ఈ మొత్తం నెలవారీ వచ్చేసరికి గుండెలు మొత్తం జారిపోతాయి. హైదరాబాద్ లోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో సాగుతున్న మిత్తి మాఫియా ఇదే. అసలు చార్మినార్ ను చూస్తే కళ్ళు తిరుగుతాయో లేదో గానీ హైదరాబాద్ డైలీ ఫైనాన్స్ వ్యాపారంలో చేతులు మారే అమౌంట్ వింటే మాత్రం వామ్మో అని కళ్ళు తిరగక తప్పవు. రోజువారీగా ఇల్లీగల్ గా జరిగే వడ్డీ వ్యాపారం కింద అక్షరాల 6 కోట్ల రూపాయలు రొటేట్ అవుతుంది. అంటే నెలకు 200 కోట్ల రూపాయలు. కనీసం సరాసరిన 10% వడ్డీ కింద లెక్కించిన 20 కోట్ల రూపాయలు చిరు మధ్యతరగతి వ్యాపారులు, ఉద్యోగులు చెల్లిస్తున్న వడ్డీ. అసలు మాత్రం భద్రం, వడ్డీ మాత్రం వాళ్ల ఇష్టం. ఇలా సిటీలో ఇల్లీగల్ ఫైనాన్స్ దందా యథేచ్ఛగా సాగిపోతోంది. ఇస్తున్నారు, తీసుకుంటున్నారు, అంతా సవ్యంగా జరిగిపోతోంది. అంతవరకు బాగానే ఉంటుంది. ఏదైనా అనుకోని ఆపద వచ్చింది, కష్టం వచ్చింది, కట్టలేకపోయారంటే ఇక అప్పటి నుంచి మీకు అసలు కష్టాలు మొదలవుతాయి. పహిల్వాన్స్ ను రంగంలోకి దింపుతారు, ఆస్తులు రాయించుకుంటారు. అంతేనా, ఇంట్లో ఉండే వస్తువులు మొత్తం ఎత్తుకెళ్లిపోతారు. అప్పటికి అప్పు తీరకపోతే చచ్చేలా కొడతారు. అప్పటికి వాళ్ల మాట వినకపోతే గనక ఇంట్లో ఆడోళ్లను కూడా వదలరు. ఏపీ రాజధాని బెజవాడలో జరిగిన కాల్ మనీనే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్.
అసలు చార్మినార్ ను చూస్తే కళ్ళు తిరుగుతాయో లేదో కానీ హైదరాబాద్ డైలీ ఫైనాన్స్ వ్యాపారంలో చేతులు మారే అమౌంట్ వింటే మాత్రం వామ్మో అని కళ్ళు తిరగక తప్పదు. రోజువారీగా ఇల్లీగల్ గా జరిగే వడ్డీ వ్యాపారం కింద అక్షరాల 6 కోట్ల రూపాయలు రొటేట్ అవుతున్నాయి. అంటే నెలకు 200 కోట్ల రూపాయలు. కనీసం సరాసరిన 10% వడ్డీ కింద లెక్కించిన 20 కోట్ల రూపాయలు చిరు మధ్యతరగతి వ్యాపారులు ఉద్యోగులు చెల్లిస్తున్న వడ్డీ. అసలు మాత్రం భద్రం, వడ్డీ మాత్రం వాళ్ల ఇష్టం. ఇలా సిటీలో ఇల్లీగల్ ఫైనాన్స్ దందా యథేచ్ఛగా సాగిపోతోంది. ఇస్తున్నారు, తీసుకుంటున్నారు, అంతా సవ్యంగా జరిగిపోతోంది. అంతవరకు బాగానే ఉంటుంది. ఏదైనా అనుకోని ఆపద వచ్చింది, కష్టం వచ్చింది, కట్టలేకపోయారంటే ఇక అప్పటి నుంచి మీకు అసలు కష్టాలు స్టార్ట్ అవుతాయి. పహిల్వాన్స్ ను రంగంలోకి దింపుతారు, ఆస్తులు రాయించుకుంటారు. అంతేనా, ఇంట్లో వస్తువులు పట్టుకుపోతారు. అప్పటికి అప్పు తీరకపోతే చచ్చేలా కొడతారు. అప్పటికి వాళ్ల మాట వినకపోతే ఇంట్లో ఆడోళ్లను కూడా వదలరు. ఏపీ రాజధాని బెజవాడలో జరిగిన కాల్ మనీనే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక హైదరాబాద్ లో మిత్తి వ్యాపారంపై పోలీసులు, లాయర్లు అసలు ఏమంటున్నారు, హద్దు మీరితే ఎలాంటి చర్యలు ఉంటాయో మనకు వివరించడానికి క్రైమ్ రిపోర్టర్ సంపత్ రెడీగా ఉన్నారు. సంపత్, పేద మధ్యతరగతి కుటుంబాలతో పాటుగా చిరు వ్యాపారుల్ని బేస్ చేసుకొని ఫైనాన్స్, ఇల్లీగల్ ఫైనాన్స్ దందాలు మొత్తం చెలరేగిపోతున్నాయి. పాత బస్తీలో జరుగుతున్నటువంటి ఈ దందాలపై పోలీసులు కన్నెర్ర చేస్తున్నారు. గత కొంతకాలంగా చీకటి సామ్రాజ్యంగా మొత్తానికి ఇల్లీగల్ లైసెన్సులతో కొంతమంది చెలరేగిపోతుంటే, అలాగే ఎక్కడా కూడా ఎస్టాబ్లిష్మెంట్స్ పెట్టకుండానే భారీ ఎత్తున ఫైనాన్స్ దందాలు నిర్మిస్తున్నారు. దీన్ని దాదాపు మొత్తం హైదరాబాద్ రేంజ్లో 6 కోట్ల రూపాయల వరకు డైలీ ఫైనాన్స్ కావచ్చు, మంత్లీ ఫైనాన్స్ కావచ్చు, దందా కొనసాగుతుందనేది రికార్డులు చెప్తున్నాయి. దీన్ని బేస్ చేసుకొని మొత్తం కూడా కూకటి వేళ్లతో ఫైనాన్స్ దందాలు చేస్తున్న వాళ్ళపైన కొరడా జుల్పించేందుకు సిటీ పోలీస్ వింగ్ మొత్తం కూడా రెడీ అయిపోతుంది. ఇప్పటికే హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని జోన్లలో రైడ్స్ నిర్వహిస్తున్నారు. కానీ ప్రత్యేకించి పాత బస్తీ పైన ఎక్కువగా దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనతో పాటుగా చార్మినార్ ఏసీపీ అశోక్ చక్రవర్తి గారు. సార్ చెప్పండి, ఎట్లా రైడ్స్ నిర్వహిస్తున్నారు, దీనికి సంబంధించిన విషయాలు? టోటల్గా ఎవరైనా మనీ లెండింగ్ చేయాలంటే మనీ లెండింగ్ యాక్ట్ కింద పర్మిషన్ తీసుకోవాలండి. పర్మిషన్ తీసుకోకుండా ఎటువంటి మనీ లెండింగ్ చేసినా అది ఇల్లీగల్ అవుతుంది, అది చట్టరీత్యా నేరం అవుతుంది. అది హైదరాబాద్ సిటీ లిమిట్స్లో ఎవరైనా మనీ లెండింగ్ చేయాలంటే వాళ్ళు కమిషనర్ దగ్గర లైసెన్స్ తీసుకోవాలి. లైసెన్స్ తీసుకొని లైసెన్స్ ఆధారంగా వాళ్ళు ఒకటి ఫిక్స్డ్ ఆఫీస్ ఉండాలి, అక్కడ ఫిక్స్డ్ ఆఫీస్ ఉండాలి, వాళ్ళ క్లియర్ అడ్రస్ ఉండాలి, వాళ్ళ అసెట్స్ ఉండాలి. అవన్నీ చూసుకొని కమిషనర్ గారు లైసెన్స్ ఇస్తారు వాళ్ళకి. అది లీగల్ అవుతుంది. అది దానికి లిమిటెడ్ ఎంతైతే ఆథరైజ్డ్ ఇంట్రెస్ట్ ఉంటుందో అదే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ ఇల్లీగల్ ఫైనాన్స్ సంబంధించి ఏంటంటే ఎవరికి లైసెన్స్ ఉండేది వీళ్ళు ఏం చేస్తారంటే పేదలను ఆధారంగా చేసుకొని, చిరు వ్యాపారులను ఆధారంగా చేసుకొని, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళని ఆసరా చేసుకొని వాళ్ళ ఇంటి డాక్యుమెంట్లు పెట్టుకొని కానీ, వాళ్ళ పాస్పోర్ట్లు పెట్టుకొని కానీ, ఆధార్ కార్డు, రేషన్ కార్డు పెట్టుకొని 10% మొదలవుతుందండి వాళ్ళది ఇల్లీగల్ ఫైనాన్స్ అది. 10% మొదలవుతుంది. 10, 15, 20, 25 అవసరం బట్టి వానికి ఎవరికన్నా మోస్ట్ ఎమర్జెన్సీ కండిషన్లో ఉంటే వాళ్ళు ఎంతకైనా డబ్బులు అవసరం కాబట్టి వాడు ఎంతగానో ఒప్పుకొని ఇంట్రెస్ట్ ఇచ్చి వాడు దాని దగ్గర ఉన్న డాక్యుమెంట్లు అన్నీ పెట్టేస్తారండి. వాళ్ళు ఏముందంటే డైలీ ఇంట్రెస్ట్ రేట్ వేస్తాడు, వాడు వీక్లీ వేస్తాడు, వాడు మళ్ళీ ఎవరైతే మనీ ఇంట్రెస్ట్ పైన తీసుకున్నారో ఇల్లీగల్ ఇంట్రెస్ట్ రేట్ పైన వాళ్ళు చేతులు ఎత్తేస్తారు. చేతులు ఎత్తేస్తే వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్ వాళ్ళు జప్తు చేసుకుంటారు, ప్రాపర్టీ తీసుకుంటారు, వెహికల్ తీసుకుంటారు. అటువంటి వ్యాపారం సౌత్ ఉండండి. గత 1 ఇయర్ నుండి మా డీసీబీ సౌత్ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మేము టోటల్ ఒక క్యాంపెయిన్లో నిర్వహించామండి. సుమారు 140 కేసులు రిజిస్టర్ చేశాం సౌత్ జోన్లో. లైసెన్స్ లేని ఎవడైనా నీకు ఇల్లీగల్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తే వాళ్ళని అరెస్ట్ చేశాము. పీడియాట్లో కూడా 3 పంపించామండి మేము. ఆల్మోస్ట్ ఈ క్యాంపెయిన్ ప్రతిరోజు కొనసాగుతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు కంట్రోల్లో ఉంది సౌత్ జోన్లో. లైసెన్స్ లేకుండా కానీ ఆల్మోస్ట్ తక్కువ రేట్ అంటే చీకటిగా తెలియకుండా కొద్దిగా అవసరాల బట్టి పబ్లిక్ కూడా అవసరం ఉంటుంది కాబట్టి తీసుకుంటారు, కొద్దిగా జరుగుతుంది. దానిపైన కూడా మేము సీక్రెట్గా ఎంక్వైరీలు చేస్తున్నాము. ఎవరైనా ఫైనాన్స్ ఇల్లీగల్గా వితౌట్ లైసెన్స్ ఎవరు ఈ వ్యాపారం చేసినా వాళ్ళ మీద తెలంగాణ మనీ లెండింగ్ యాక్ట్లో మరియు చీటింగ్ కేసులో కోర్టులో చీటింగ్ పెడతామండి. వారు రిమాండ్ చేస్తే పెడితే 3 కేసులు రిజిస్టర్ అవుతాయండి. వారిని ప్రపోజల్ పెట్టి పీడియాట్ కూడా పంపిస్తున్నామండి. దాదాపు ఫైనాన్సులు ఇవ్వడం, ఫైనాన్సులు వసూలు కాకపోతే రౌడీ షీటర్లను కానీ లేదంటే కొంత దాదాగిరి టైప్లో వసూలు చేసేందుకు కొంత రంగంలోకి దింపడం, అట్లాంటి వాళ్ళపైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు?
ఇప్పుడు జనరల్గా ఈ వ్యాపారం ఎలా ఉంటుందంటే ఎవరైతే ఇల్లీగల్గా లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తాడో వాడే వాడి అపేరెన్స్ రౌడీ టైప్గా ఉంటుందండి. తీసుకునేవాడు కూడా భయంతో తీసుకుంటాడు, భయంతో చెల్లిస్తారండి. అంటే ఆ రౌడీలు వచ్చి వసూలు చేసే సంఘటన చాలా తక్కువ అండి. వీడే వెళ్ళిపోతాడు, ఎవరైతే ఫైనాన్స్ ఇచ్చాడో వాడే వెళ్ళిపోతాడు. వాడు వారి వెనకాల ఒకరు ఇద్దరు వెళ్ళిపోతారు, వెళ్ళి ఇంట్రెస్ట్ అడుగుతారండి, తీసుకుంటారు. రౌడీలు వెళ్ళిపోయి ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసి సంఘటనలు సౌత్లో చాలా తక్కువ అండి. అటువంటి ఏ చిన్న సంఘటన మా దృష్టికి వచ్చినా మా డీసీపీ గారు కఠిన చర్యలు తీసుకుంటున్నామండి. బాధితులు ఒకవేళ చాలామంది ఫైనాన్స్ కట్టలేని పరిస్థితుల్లో వడ్డీ, బారు వడ్డీ, చక్రవడ్డీ లాంటివి ఎక్కువైనప్పుడు, మోతం ఎక్కువైనప్పుడు వాళ్ళకి సంబంధించి మేము ఆశ్రయిస్తే ఎట్లాంటి ఇమ్మీడియట్గా అండి ఆల్రెడీ మేము ప్రెస్గా చెప్పామండి, అందరికీ పత్రికా ప్రముఖంగా చెప్పాము, ఛానల్స్ రూపంగా కూడా రిక్వెస్ట్ చేశామండి. ఎటువంటి సమస్య ఈ ఇల్లీగల్ ఫైనాన్స్ ఎటువంటి సమస్య ఉన్నా మాకు ఫోన్ చేయొచ్చండి, డీసీపీ గారికి ఫోన్ చేయొచ్చు, మా కంట్రోల్కి ఫోన్ చేయండి. ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నామండి. ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని బాధితులని రక్షిస్తాము. బాధితులకి ఎటువంటి ప్రాబ్లం జరిగినా వాళ్ళ డాక్యుమెంట్లు, వాళ్ళ వస్తువులు ఏమున్నా ఇమ్మీడియట్గా రికవర్ చేసి వాళ్ళు తిరిగి ఇచ్చేస్తామండి. ఎవరైతే ఇల్లీగల్ ఫైనాన్స్ చేస్తున్నారో, లైసెన్స్ లేకుండా ఏడిపిస్తున్నారో వాళ్ళ కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని జైల్లో పెడతామండి. వాళ్ళు దాదాపు రైడ్స్ కొనసాగుతున్నాయి. 140 కేసుల వరకు నమోదు చేసామనేది పోలీసు చెప్తున్నారు. అయితే అసలు ఈ ఫైనాన్స్ సంబంధించిన దాంట్లో ఇల్లీగల్ ఫైనాన్స్లు మెయింటైన్ చేసినా, ఇలాంటి డైలీ ఫైనాన్స్ నడిపినా ఎట్లాంటి చర్యలు ఉంటాయనేది అడగడానికి మనతో పాటుగా న్యాయవాది అరుణ్ కుమార్ ఉన్నారు. ఇప్పటికే దాదాపు పలు పిటిషన్లు కూడా దాఖలు చేశారు దీనిపైన. చెప్పండి. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో మొన్న కాల్మనీ రాకెట్ గురించి, సెక్స్ రాకెట్ గురించి బయటకు వచ్చిన తర్వాత ప్రజలకు తెలియని విషయం ఏంటంటే, ఎవరైనా సరే వడ్డీ వ్యాపారస్తుడు ఈ డైలీ ఇంట్రెస్ట్ అంటే రోజుకు 10 రూపాయల ఇంట్రెస్ట్ చొప్పున తీసుకుంటే కేవలం 1000 రూపాయలతోన ఒక వ్యక్తి మీదనే అతను సంపాదించే ఆదాయం కేవలం 36,000 రూపాయలు మాత్రమే. ఇంత అత్యద్భుతంగా 36,000 రూపాయలు 1000 రూపాయల మీద ఒక వ్యక్తి మీద సంపాదిస్తారు. ఇంకా వేరే గవర్నమెంట్ ఉద్యోగాలు ఎందుకు, వేరే ఏది అవసరం లేదు. వీళ్ళు అడిక్ట్ అయిపోయింటారు. రోజు ఉదయం 1000 రూపాయలు, 900 రూపాయలు ఇవ్వడం, సాయంత్రం 1000 రూపాయలు కలెక్ట్ చేసుకోవడం, నెక్స్ట్ డే డబ్బులు ఇవ్వకుంటే ముందు రోజు వడ్డీ 100 రూపాయలు, ఆ రోజు వడ్డీ 100 రూపాయలు పట్టుకొని 800 ఇవ్వడం. ఇట్లా ఫ్లెక్సిబుల్గా వాళ్ళకి ఏదో హెల్ప్ చేసిన ఉద్దేశంతో కనిపిస్తారు. నిజానికి జరిగేది ఏంటంటే వీడి రక్తాన్ని పీలుస్తారు. వాడు అమ్మినా అమ్మకున్నా, వాడికి లాభం వచ్చినా రాకున్నా, పెట్టుబడిలోంచి అయినా సరే వాడికి ఆ రోజు రాత్రికి రిటర్న్ ఇవ్వవలసిందే. ఇప్పుడు జిల్లా కలెక్టర్ నుంచి పర్మిషన్ రావాలి, సిటీలో అయితే కమిషనర్ ఆఫ్ పోలీస్ నుంచి పర్మిషన్స్ తీసుకోవాలి. ఇవేవి ఉండవు. వాళ్ళకు అవ్యవస్థీకృత నేరం కింద దీన్ని పరిగణించవచ్చు. ఎందుకంటే ఎక్కడ లేదు, దీని గురించి మానిటరింగ్ లేదు. ఒకప్పుడు ఆర్డీఓ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సింది, దాన్ని కలెక్టర్ స్థాయికి మార్చిండ్రు. కలెక్టర్ పర్యవేక్షణ అంటే చాలా కష్టమైన విషయం. దీని మీద రెవెన్యూ మానిటరింగ్ అనేది లేనందుకు వీళ్ళు విచ్చలవిడిగా విజృంభించిపోయినారు. 1000 రూపాయలతో 36,000 సంపాదించినప్పుడు ఒక వ్యక్తి మీద ఎందుకు సంపాదించొద్దు? లక్షలాది రూపాయల పెట్టుబడి పెట్టి కోట్లాది రూపాయలకు పడగలెత్తుతున్నారు. అందుకొరకు ప్రతి ఒక్కరికి ఇది ఈజీ మనీ అయిపోయింది, కష్టపడకుండా డబ్బులు సంపాదించడం. మీరు ముందరికొచ్చి ఫిర్యాదు చేస్తే డెఫినెట్గా మీకు అందరికి కూడా రిలీఫ్ ఉంటుంది. ఎవ్రీడే తీసుకున్నటువంటి ఈ ఫైనాన్షియల్ దందా రోజు రోజుకి పేటరేగిపోతుంది. దీనిపైన కొరడా చూపించాల్సిన అవసరం కనిపిస్తుంది. కేవలం ఏ ఒక్క శాఖలో కాదు, మొత్తం కూడా దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ వింగ్ సంబంధించిన వాళ్ళు ఇల్లీగల్ ఫైనాన్షియల్ నడుస్తున్నప్పుడు చర్యలు తీసుకున్నటువంటి రిజిస్ట్రేషన్ వింగ్ కానీ ఆర్డీఓలు కానీ ఎవరు చర్యలు చేపట్టలేదు. దాంతో పాటుగా కేసులు నమోదు చేయాలన్నా, ఒకవేళ ఇల్లీగల్ ఫైనాన్షియల్ మెయింటైన్ చేస్తున్నా, లేదంటే ఏదైనా ఘటనలో బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు ఇచ్చినా వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి స్థానికంగా ఉన్నటువంటి నేతలు అడ్డు తగులుతున్నటువంటి వాదనలు కూడా ఆఫ్ ది రికార్డులో పోలీసు చెప్తున్నారు. ఇకనైనా మొత్తానికి హైదరాబాద్ రేంజ్లో ఉన్నటువంటి డైలీ ఫైనాన్స్లు, వీక్లీ ఫైనాన్స్లు, మంత్లీ ఫైనాన్స్ల పైన కొరడా జులిపించకపోతే ఇది మరింత పట్టి పీడించే అవకాశం కనిపిస్తుంది. చాలామంది ఇప్పటివరకు దాదాపు 4 నుంచి 5 వ్యక్తులు కూడా గతంలో ఆత్మహత్య చేసినటువంటి ఘటనలు ఉన్నాయి. మొత్తం ప్రస్తుతం అయితే హైదరాబాద్ కమిషనరేట్లో రైడ్స్ నిర్వహిస్తున్నారు కాబట్టి 140 కేసులు నమోదు చేశామని చెప్తున్నారు. దీంతో పాటుగా మొత్తం కూకటి వేలతో పెకిలించాలంటే దీనిపైన మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. కెమెరామెన్ మిథున్తో సంపత్, V6 న్యూస్, హైదరాబాద్.